చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మల్లారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే నా మిత్రులు రత్నం గారు, గౌరవనీయులు మా చేవెళ్ల లీడర్ కంజర్ల ప్రకాష్ గారు, గౌరవనీయులు సునీతారెడ్డి గారు, అనంతరెడ్డి గారు, జంగారెడ్డి గారు, పాండురంగారెడ్డి గారు, వైభవ్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మరి ఇక్కడున్న నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాజకీయాలలో మార్పులు వస్తూ ఉంటాయి. ప్రజాస్వామ్యం అంటే మార్పు ఖాయమే. కానీ మంచిగా ఏళ్తుంటే, మంచి ప్రజాస్వామ్యం ఉంటే అప్పుడు అదే నాయకుడు మళ్ళీ 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 ఎన్నుకుంటారు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఎంపీకైతే మోడీనే గెలిపిస్తామని ఒక వాతావరణం వచ్చింది. ఆ వాతావరణంలో మాకు అదృష్టము, పోటీ చేయడము అదృష్టము. బీజేపీ పార్టీ ఇక్కడ ఎంపీలు ఏ లెక్క ప్రకారం చూసినా, ఏ గ్రాఫ్ ప్రకారం చూసినా, ఏ సర్వే ప్రకారం చూసినా, ఏ ప్రొజెక్షన్ ప్రకారం చూసినా కూడా తప్పనిసరిగా 12, 13 దాటుతాయని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఎంతోమంది అంటారు బీజేపీ పార్టీ దక్షిణ భారతదేశం లేదు, కానీ ముఖ్యంగా చూస్తే అన్నిట్లా ఎక్కువ శాతం పెరిగింది నార్త్ ఇండియా కంటే ఎక్కువ పెరిగేది దక్షిణ భారతదేశంలో. 100-200% శాతం పెరుగుతున్నదంటే దక్షిణ భారతదేశం మాత్రమే. మీరు చూసిండ్రు, ఒక ఎమ్మెల్యే దగ్గర 4 ఎంపీలు వచ్చింది. ఒక ఎమ్మెల్యే ఉన్నది ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు వచ్చింది. 7% దగ్గర 14% ఉంది. ఏ గ్రాఫ్ను ఎట్లా చూసి ప్రొజెక్ట్ చేసినా ఈసారి 12, 13, 14 దాటుతాయి. కానీ ఇది కేవలము గ్రాఫ్లు, సంఖ్యలు కాదు. ప్రజల గుండెలు ఏముంది, ప్రజల మనసులు ఏముంది, అది కూడా అందరు కూడా రామాలయమే కానీ, లేకుంటే ప్రపంచంలో మన స్థాయి ఎక్కడ పోయిందే కానీ, లేకుంటే ఇప్పుడు గమనించిండ్రు మన ఊర్లు ఇంతో అంతో నడుస్తున్నాయి, ఇంతో అంతో బాగైందంటే ఎంత దరిద్రమైన ప్రభుత్వం ఇక్కడున్నా కూడా ఆదుకున్నది మోడీ అని. రూపాయి బియ్యం నుంచి ఆ పంటలు పండించిన రైతులకు మద్దతు ధర కానీ, లేకుంటే పంటలు పెరుగుతందుకు ఆ ఫర్టిలైజర్ సబ్సిడీ 2400 యూరియా బ్యాగ్ 266 దొరుకుతున్నాయంటే మోడీ. అదే కాదు, లైట్ బుగ్గలు కాదు, రోడ్డు కాదు, సర్పంచ్ ఇచ్చే నిధులు కాదు, లాస్ట్కు శ్మశాన వాటికలు కూడా మోడీ ఇచ్చిండు. అందరికీ అర్థమవుతున్నది. మీడియా ఇప్పుడు మీడియాను కొడతలేరు, మీడియాలను జైలు వేస్తలేరు. ఇప్పుడు అందరికి అర్థమవుతున్నది. ఒకప్పుడు మీడియా మాట్లాడితే, యూట్యూబ్లో నేను మాట్లాడితే వాళ్ళని కొట్టించి జైలు వేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని మీడియాలను బలవంతంగా కొన్న సందర్భాలు ఉన్నాయి. మరియు అదే కాక ఒక చీఫ్ మినిస్టర్ వండుకుంటే ఆయన కుటుంబ మీడియా ఉండే. అది అవసరమా? ఇప్పుడు అది ఒకప్పుడు చాలా మంది వినేది, చూసేది, చదివేది. ఇప్పుడు ఎవడు ఇంతలేదు, చూస్తలేరు, చదువుతలేరు. అది దిక్కు లేకుండా ఎక్కడో పడిపోయింది. ముఖ్యంగా ఏంటంటే అందరు కూడా గౌరవిస్తుండ్రు. ఒక డిటర్మినేషన్గా ఒకటే వైపు, అంటే జాతీయవాదంతో ఒకటే వైపు పోతున్న పార్టీ అంటే అది కేవలం మోడీ. వీళ్ళు దిక్కు లేకుండా, ఒక సిద్ధాంతం లేకుండా, ఒక దిక్కు లేకుండా ఇటు అటు తిరుగుతున్నారు. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు కాదక ప్రజలు కూడా గమనించింది ఏంటంటే ఇది కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్ అని. ఎందుకంటే సగం మంది కాంగ్రెస్ వాళ్ళు మోడీని తిట్టాలి, మోడీ నెత్తి మీద ఏం పెట్టుకుంటాడు, మోడీ ఏం తింటాడు, ఏం వేసుకుంటాడు దాని మీద. సగం మంది కాంగ్రెస్ అంటారు మోడీ వ్యక్తిగతంగా తిన్నాం, మోడీ పాలసీని తిట్టాలి. పాలసీలు ఏం తిట్టలేరు. సగం మంది అంటారు ఆ ఆర్టికల్ 370 సపోర్ట్ చేయాలి, సగం మంది అంటారు సపోర్ట్ చేయాలి. మాకెట్లుందంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే లాభం, చేయకుంటే కూడా రాజకీయంగా లాభం. కానీ భారతీయులందరూ కూడా కాశ్మీర్ను ఇండియాలో మొత్తం కలపాలని. అదే కాక మొత్తం మమ్మల్ని అన్సెక్యులర్ అంటారు. మేము అన్నిట్లో సెక్యులర్. భారతదేశంలో నువ్వు హిందూ ఉండని, క్రిస్టియన్ ఉండని, లేకుంటే
ముసల్మాన్ ఉండని మీ అందరికి కూడా ఒకటే న్యాయం ఉండాలి, ఒకటే చట్టం ఉండాలి. ట్రిపుల్ తలాక్ తీసేద్దాం ధైర్యం ఓన్లీ మాకున్నది. మాకే అందరికి ఒకటే చట్టం ఉండాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్. అది వాళ్ళకు యూనిఫామ్ సివిల్ కోడ్ సపోర్ట్ చేయాలన్నా చేయవద్దా అర్థమైతే లేదు. వాళ్ళు సపోర్ట్ చేస్తే కూడా మాకు లాభం, చేయకుంటే కూడా రాజకీయంగా లాభం. లాస్ట్కు రామ్ మందిర్, కొంతమంది అంటారు రామ్ మందిర్కి పోవాలి, కొంతమంది అంటారు పోవద్దని. వాళ్ళు వచ్చినా మాకు లాభము, రాకున్నా మాకు లాభం. అందుకే కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్ పార్టీ. ఇదైతే ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ ఒకటే దారిలో నడుస్తున్నది. స్వాతంత్రం ఇప్పటి వరకు ఏంటంటే ఇది జాతీయవాదంతో ఇండియాను నంబర్ 1 చేయాలి. అందుకే ప్రజలకు ఓ సైడ్ ఏమో ఆ దరిద్రం పోయిందా అనుకుంటే ఇక్కడ కన్ఫ్యూషన్ వచ్చింది. ఈ రోజు కూడా ఆయన చూసేది కేవలము ప్రజల క్షేమం కొరకే. భారతదేశం నంబర్ 1 ఉంటారు, నంబర్ 1 ఉండాలంటే రాష్ట్రాలు నంబర్ 1 ఉండాలి, మన గ్రామీణ ప్రాంతం నంబర్ 1 ఉండాలి. అందుకే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా, హద్దులు దాటి అప్పు తీసుకున్నా కూడా, పాతైన చిప్పబెట్టి పోయినా కూడా, ఈ కొత్త ప్రభుత్వం చిప్పబట్టుకొని తిరుగుతున్న సమయంలో 9,000 కోట్లు మోడీ గారు ఇచ్చిండు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా అదిగి తీయకుంటే ఇప్పుడు లైట్ బుగ్గ వెళ్ళదు, కరెంట్ రాకుండే ఇబ్బంది కావద్దని ఈ రోజు కూడా నడుస్తున్నది. ఈ మన తెలంగాణ మోడీ వల్లనే నడుస్తున్నది. అందుకే ఇది కూడా ప్రజలకు తెలవాలని మీ ద్వారా తెలిపిస్తే ఇంకో అవగాహన వస్తుంది ప్రజలకు. మరోసారి మీడియా మిత్రులకు ధన్యవాదాలు. పాత ప్రభుత్వం పోయింది కానీ కొత్త ప్రభుత్వం కూడా కొన్నే రోజులైంది. ఇప్పుడే తప్పులు మొదలు పెడుతున్నది. అయినా కూడా ఆదుకున్నది తెలంగాణ ప్రజలు మోడీ గారి. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే ఒక అవినీతి పాలన అంతమైందని, మరి ఇంకొక అవినీతి పాలన మొదలైందని తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంలో నుంచి పోయిలబడ్డట్లయింది. కేంద్రంలో మరోసారి రాబోయేది రామరాజ్యం మాత్రమే. కాంగ్రెస్ ఎజెండా అవినీతి అయితే బీజేపీ ఎజెండా అభివృద్ధి. యూపీఏ పాలనలో ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి స్కాములు. యూపీఏ పాలన మొత్తం అవినీతిలో కూరుకుపోయి కోల్ స్కాములు, 2G స్కాములు, పాతాళం నుంచి పై వరకు ఎక్కడ చూస్తే అక్కడ స్కాములు. కానీ గత 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేవలం అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపించినటువంటి భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా అవినీతి రహితమైనటువంటి పాలన అందించినటువంటి నరేంద్ర మోడీ గారి వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు ఈ దేశ అభివృద్ధి పథంలో నడుస్తూ 10వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఆర్థికంగా 5వ స్థానానికి ఎదిగిందంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు సాగుతా ఉందో మీకు తెలుసు. ఖచ్చితంగా రేపు మళ్ళీ మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ ఆర్థిక శక్తిగా మారబోతుందని స్వయంగా నరేంద్ర మోడీ గారే ప్రకటించడం గమనార్హం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు పెద్దన్నగా ఉన్నటువంటి అమెరికా కూడా ఈరోజు యావత్ ప్రపంచమంతా మన వైపు చూస్తూ నరేంద్ర మోడీ గారిని ఒక యుగ పురుషుడిగా, ఒక నాయకుడిగా యావత్ ప్రపంచం మన వైపు చూస్తూ ఉండదనే సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి అయిన పేరు ఒక అవినీతి అక్రమాలకు నిలయం చేసుకొని ఈ ప్రాంతం మొత్తం లూటీ చేయడానికి, దగా చేయడానికి మాత్రమే కరీంనగర్కి వెళ్ళి వచ్చి ఇక్కడ
కాంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేవలం నువ్వు కేటీఆర్ బినామీ తప్ప నీకు ఏం అర్హత ఉన్నదని చెప్పి ఈరోజు ఈ కేవలం పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతా ఉన్నావు. పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఎంతమంది పేదవాళ్లకు నువ్వు ఇల్లు కట్టించినావు, ఎంతమంది పేదవారికి నువ్వు భూములు పంచినావు మాకు తెలియదు. కానీ 100 ఎకరాలు ఈ ప్రాంతంలో భూ కబ్జా చేసి భూములు కొనుక్కొని తక్కువ ధరకే రైతుల దగ్గర భూములు కొనుక్కొని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారినమాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఈరోజు నువ్వు కేటీఆర్కి బినామీ కాదని అడుగుతున్నా. సాక్ష్యాధారాలతో రుజువు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రంజిత్ రెడ్డి గారు, మీకు డబ్బులు ఉండొచ్చు, కానీ మా నాయకుడికి ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడితే ఖబర్దార్, ఈ ఎన్నికలు నేను బొంద పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో భూదందా చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి చందావతి, చందన్వేలి అండ్ హైదరాబాద్ ఆ ప్రాంతంలో కూడా దాదాపు 1600 ఎకరాల భూమి. నువ్వు మాత్రం భూములు కొనుక్కొని నీ కంపెనీల పేరు మీద, నీ బినామీల పేరు మీద, నీ పేరు మీద, నీ కుటుంబం పేరు మీద చేసుకుంటావు. ఇక్కడ పేద రైతుల దగ్గరికి వెళ్ళి ఎకరం 2 ఎకరాలు పూల్ చేసి అసైన్ భూములు, దళితుల దగ్గర అసైన్ భూములు, బీసీల దగ్గర అసైన్ భూములు లాక్కొని 1600 ఎకరాల భూమిని నువ్వు జమ చేసి అది ఇండస్ట్రీస్కి దారాదత్తం చేస్తావా? నువ్వు ఒక ఇండస్ట్రియలిస్ట్ అయితే నీ దోస్తులకు ఒక్కొక్కరికి 100 ఎకరాల భూమి దారాదత్తం చేయడానికి నీ అయ్యే సొమ్ము ఇది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ వేదిక ద్వారా ఒకవేళ ఇది వాస్తవం అయితే నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా. నువ్వు చెప్పు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు నీ కేటీఆర్ కలిసి రండి, నేను ఆధారాలతో వచ్చి రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. పేద అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందేటువంటి భూములు, దళితులకు చెందేటువంటి భూములు, 100 ఎకరాల భూములు ఈరోజు ఎకరం 2 ఎకరాల కాడికెళ్ళి పోగు చేసుకొని 1600 ఎకరాల భూమి ఈరోజు దారాదత్తం చేయడానికి నీకేమన్నా సిగ్గుందని అడుగుతున్నా. ఒక ఎంపీ అని చెప్పుకోవడానికి, తలెత్తుకొని తిరగడానికి నీకు సిగ్గుందని అడుగుతా ఉన్నా. నువ్వు వ్యాపారం చేయడానికి ఎంపీ అయినావా? ప్రజల కోసం ఎంపీ అయినావా? నీకు ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే 3వ స్థానం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయు. నీకు 3వ స్థానం కూడా దక్కదని తెలియజేస్తా ఉన్నా. నువ్వా మాట్లాడేది? ఒక్కసారి ఎంపీ కాగానే విరమిగుతున్నావు. ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ టైం ఎంపీ నువ్వు. మా సీనియర్ నాయకుడిని పట్టుకొని మాట్లాడతావా నువ్వు? ఈరోజు చెప్తా ఉన్నా, చేయాల గడ్డ నుంచి నిన్ను గెలిపించినటువంటి ప్రజలు ఈరోజు బాధపడతా ఉన్నారు. నిన్ను గెలిపించినటువంటి ప్రజలు ఈరోజు 5 సంవత్సరాలు వెనుకబడిపోయినాం, మా ఆస్తులు పోగొట్టుకున్నామని బాధపడతా ఉన్నారు. నువ్వు గద్దలాగా వచ్చి 100,000 ఎకరాలు నువ్వు సంపాదించుకొని పేదలకు సంబంధించినటువంటి 1000 ఎకరాల భూములు ఈరోజు ఇండస్ట్రీకి దారాదత్తం చేసినటువంటి నువ్వు నీ సంగతి తెలుస్తామని తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో రామాలయం చెందినటువంటి భూములు ఎదురబోం. అదే మాదిరి అసైన్ భూములు అట్టడుగు బడుగు బలైన వర్గాలకు, దళితులకు చెందినటువంటి భూములు ఏ రకంగా నువ్వు గుంజుకొని ఇండస్ట్రీస్కు దారాదత్తం చేసినావో అదే మాదిరిగా ఆ భూములు ఇస్తావా? ఆల్టర్నేటివ్ గా వేరే భూములు ఆ పేదవారికి ఇస్తావా? అది లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి కూడా అడుగుతా ఉన్నాను, ఇప్పటికైనా ఈ ల్యాండ్ పూలింగ్ ఆపండి. ఇప్పటికైనా ఇండస్ట్రీస్ కి ఇచ్చిందంటే అది పేద రైతులకు కానీ ఎవరి దగ్గర అయితే పూల్ చేశారో వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 1000 ఎకరాల భూమి ఎట్టి పరిస్థితుల్లో మేము తిరిగి రైతులకు పంచడం ఒకటైతే, సీతారాంపూర్ భూములు రామాలయానికి, శ్రీరాముల వారికి మళ్ళీ ఖచ్చితంగా వాపసు తెచ్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఒకటే పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.